గారు శ్రీ రేవంత్ రెడ్డి గారు మొన్న ఈ మధ్యలో ఈ రాష్ట్ర చిహ్నాన్ని అంటే లోగోను ఒక రాష్ట్ర ప్రభుత్వ రాజముద్రను చేంజ్ చేసే క్రమంలో ఆయన ఉద్దేశం కనబడుతున్నది. ఇది హర్షించదగ్గ విషయం కాదు. ఎందుకంటే ఈ యొక్క తెలంగాణ మనం కష్టపడి సబ్బండ వర్గాలు అన్ని ప్రజలు అందులో న్యాయవాదుల పాత్ర ముఖ్య పాత్ర తెలంగాణ సాధనలో అన్ని పార్టీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా తెలంగాణ సాధించుకున్నాం. ఎంతోమంది త్యాగం చేసినారు, ఎంతోమంది త్యాగమూర్తులు అమరవీరులై ఎంతోమంది త్యాగ ఫలంతో ఇక్కడ తెలంగాణ సాధించుకున్న తర్వాత ఆ లోగో కూడా అందరికీ ఆమోదయోగ్యంగా ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఉన్నది, అన్ని పార్టీలు కూడా ఆమోదయోగ్యంగా ఆ లోగో తయారు చేయడం జరిగింది. అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అందరినీ పిలిచి అఖిలపక్షం పెట్టి అందరికి ఆమోదయోగ్యంగా ఈ కాకతీయ కళా తోరణము అంటే ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలో కాకతీయ సామ్రాజ్యం అనేది ఒక ఓరుగల్లు పట్టణము, కళలకు కానాచి కళా నిలయము, ఆ యొక్క కళా తోరణం అనేది ఇంటర్నేషనల్లీ రికగ్నైజ్ అందరూ ఆమోదించినటువంటి ఆ కళా తోరణం చిహ్నాన్ని తొలగించి మళ్ళీ వేరేది పెడతారంటే అది ఆమోదయోగ్యం కాదు. ముఖ్యమంత్రి మారుతున్నంత మాత్రాన ఈ లోగోను చేంజ్ చేయడము ఒక రాష్ట్రంలో లోగోని ఇష్టం చేంజ్ చేయడం కరెక్ట్ కాదు. అది సెంట్రల్ గవర్నమెంట్ అనుమతి కూడా తీసుకోవాలి. ప్రజలు ఎవ్వరూ దాన్ని అంగీకరించరు. మేము దాని మీద ఒకవేళ ముఖ్యమంత్రి గారు దాని మీద పునరాలోచించి అది విరమించుకోకపోతే మేము చాలా ఉద్యమం మళ్ళా సంపన్న వర్గాలు తెలంగాణ ఉద్యమం ఎట్లా పార్టిసిపేట్ అయినా మేమందరం వ్యతిరేకించుకుంటాం. అటువంటి వాటిని కానీయం ఆ చిహ్నాన్ని అట్లే ఉంచాలి, ఎప్పటికీ అది ఫరెవర్ కొనసాగించాలి. దానికి అది ఏదైతే ఇప్పుడు ఈ తెలంగాణ పాటను ఎట్లయితే ఆమోదించారో ఇది కూడా అట్లే ఆమోదించాలని ముఖ్యమంత్రి గారికి నేను మనవి చేస్తున్నా మా న్యాయవాదుల తరఫున. ఎందుకంటే ఇక్కడ యావత్ తెలంగాణ న్యాయవాదులు దాన్ని ఎవరు ఆమోదించరు. ఎందుకంటే అటువంటిది మేము వ్యతిరేకిస్తాం. దానికి మేము ఆ ఉద్యమం చేస్తానికి కూడా మేము తయారు అని మేము